జూలై 4, 2026న రాజస్థాన్లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధం మరియు ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల గ్యాస్ సిలిండర్ ధర 2,000 రూపాయలు చేరుకునే ప్రమాదం ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల సామాన్యులపై భారం పడకుండా సిలిండర్ 950 రూపాయల రూపాయి అందించగలిగామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ ధరలు ఎందుకు అదుపులో ఉన్నాయో ప్రధాని మోదీ వివరించి చెప్పారు. భారతదేశానికి అవసరమైన ఎల్పీజీలో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడతాయి. అందులో 90% హార్ముజ్ జలసంధి గుండా వస్తాయి. యుద్ధం వల్ల ఈ మార్గం దెబ్బతినడంతో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం కనిపించింది. దీనిని అధిగమించడానికి ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సరఫరాను తాత్కాలికంగా పరిమితం చేసి ఆ గ్యాస్ ను గృహ అవసరాలకు మళ్లించింది. దేశంలోని రిఫైనరీలలో ఉత్పత్తిని పెంచడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఎల్పీజీ తయారు చేయని రిఫైనరీలను కూడా కేవలం 7 రోజుల్లోనే మార్పులు చేసి ఉత్పత్తిని ప్రారంభించేలా చేశారు. ఎల్పీజీ పైన పూర్తిగా ఆధారపడకుండా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్లను వేగవంతం చేశారు. 11 లక్షలకు పైగా కుటుంబాలకు కొత్త పిఎన్జి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా గ్యాస్ సిలిండర్లపై ఒత్తిడి తగ్గింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో ఆయిల్ కంపెనీలు సుమారు ధరల ఒత్తిడి వల్ల 75,000 కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఆ భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకోవడమే కాకుండా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించింది. ప్రధాని మోదీ ఉద్దేశం ఏంటంటే, అంతర్జాతీయంగా ముడి చమురు గ్యాస్ ధరలు భారీగా పెరిగినప్పటికీ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించడం వల్లే భారతదేశంలో ధరలు అదుపులో ఉండి 2,000 రూపాయల స్థాయికి చేరకుండా ఆపగలిగాము అని చెప్తున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ ధరలు భారతదేశంలో ప్రధాన నగరాల్లో 940 రూపాయల నుంచి 970 రూపాయల మధ్యలో అందుబాటులో ఉన్నాయి.